వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించి ఒక పార్టీ రావడం జరిగింది. అది వైఎస్ఆర్ టీపీ అని అనుకుంటా, ఆ పార్టీ నేమ్ అన్నమాట. ఇక ఈ ఈ యొక్క గౌరవ అధ్యక్షురాలు అనేటువంటి షర్మిల గారు ఇక్కడ విమర్శించడం జరిగింది రీసెంట్ గవర్నమెంట్ని. జాబులు ఎప్పుడు ఇస్తారు, ఇంటికో జాబ్ అన్నారు ఈ యొక్క గవర్నమెంట్ అమల్లోకి రాకముందు. ఇక్కడైతే జాబ్ ఇవ్వకపోగా తన యొక్క సొంత ఫ్యామిలీలో మంత్రి పదవుల ద్వారా జాబులు ఇచ్చారు. వాళ్ళ యొక్క బంధువులకి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కానీ ఇక్కడైతే ఈ యొక్క రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని పట్టించుకోలేదంటూ ప్రధానంగా ఈమె విమర్శించడం జరిగిందన్నమాట. ఇక ఈమె రీసెంట్గా గజ్వేల్లో నిరుద్యోగ దీక్షలో మాట్లాడడం జరిగింది. సుమారు ఈ యొక్క దీక్షలో మాట్లాడుతూ 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకుంటే ఏండ్లు గడిచిన నోటిఫికేషన్లు వేయడం లేదని మండిపడ్డారన్నమాట. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సీఎంకు పట్టడం లేదు. ఇక దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు అంటూ ఇక్కడ మనకి ప్రధానంగా విమర్శించడం జరిగింది. నిరుద్యోగుల పక్షాన విమర్శించడం జరిగింది అన్నమాట ఈమె. అయితే రీసెంట్గా తెలంగాణలో నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు కూడా జరిగాయి. అందులో భాగంగా ఈమె ఆవేదన పూరితంగా మాట్లాడడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో న్యూస్ పేపర్లో మనకి ప్రధానంగా దీని గురించి రాయడం జరిగింది. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక. అయితే ఇక్కడ ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తాము, ఒకవేళ ఆ యొక్క ఉద్యోగం ఇవ్వని ఎడల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఆ యొక్క నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదు, ఎందుకని, ఎప్పుడు చేస్తారో ఒకవేళ చేస్తే అని ఇక్కడ విమర్శించడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా మనకి సుమారు రైతుల గురించి కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానీ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారనమాట. అయితే ఈయన రీసెంట్గా తెలంగాణ సీఎం వచ్చేప్పటికి ఉప ఎన్నికల టైంలో కానివ్వండి, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి 50,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన వెంటనే అంటూ తెలపడం జరిగింది. అయితే వీటన్నిటికీ మార్గాలు ప్రజెంట్ సుగమం అయ్యాయి, కానీ దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ ఇంకా రాలేదు. లేట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈలోపు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నవారు, వారి యొక్క కనీసం మినిమం లైఫ్ కూడా జీవించడానికి అవకాశాలు లేకుండా వాళ్ళు ఆత్మధైర్యాన్ని కోల్పోయి సూసైడ్స్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తుల పక్షాన ఈమె వెళ్ళి పరామర్శించి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతాలు పెంచండి అంటూ ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి వీరు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీ ఆక్టా వినతి అంటూ ఇక్కడ ప్రధానంగా మనకి కనిపిస్తుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీరు ఈ యొక్క విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి ఒక మెమోని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల్లో 1,335 మంది యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నారని, వారికి యూజీసీ 7వ వేతనం సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను 30% పెంచిందని గుర్తు చేశారు. కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ వేతనాలు పెరిగాయని, కానీ వర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనాలు పెంచలేదని వివరించారు. ఇక 7th పే సిఫార్సు ప్రకారం 67,509 పెంచాలని, ఏటా 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని సూచించారు. నెట్, సెట్ ఉండి పిహెచ్డి ఉన్న వాళ్ళకు నెలకు 5,000 అదనంగా ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇక తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారనమాట. ఇవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటూ ఇక్కడ విద్యాశాఖ మంత్రికి లెటర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల యొక్క సమస్యలు, జాబ్ క్యాలెండర్ గురించి సంబంధించిన అప్డేట్స్, ఇక కాంట్రాక్ట్ లెక్చరర్స్గా ఎవరైతే పనిచేస్తున్నారో యూనివర్సిటీలో వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, జీతాల సమస్యలు కానివ్వండి, ఇంకా ఇంక్రిమెంట్స్ కానివ్వండి, వారి యొక్క ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.